దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మరొక మంచి అవకాశాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ సమయంలో మన అందరము లేచి నిల్చున్న వారమై ఈ రాత్రి శుక్రవారపు ఆరాధన కూడి వచ్చిన మనందరం కూడా అనేక రీతిలుగా ఇంతవరకు వర్తించి వచ్చాం. ఇది దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానం కలదు కనుక ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదానికి వారసులుగా కాగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి ఆయన అధ్యక్షతన యొక్క ఆరాధన అంతయు జరిగించలాగిన ప్రార్థనాపూర్వకం ముందుకు సాగుతాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్న వారి కొద్ది క్షణాలు ప్రభా మీరు ఇచ్చినటువంటి స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నా తండ్రి మా సమయాలు ఏ రీతిగా ఉన్నాను, ఇది నీవు మాకు ఇచ్చినటువంటి మంచి సమయమని, ఆశీర్వాదకరమైనటువంటి సమయమని, నీ సన్నిధిలో నీతో కలిసి సహవసించి ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదానికి వారసులుగా కావడానికి కలిసినట్టు నడిపింపు అంతటిని మాకు దయచేయమని ప్రార్థనాపూర్వక ప్రభుని వేడుకుందాం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కొద్ది క్షణాలు సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలిచున్నామని, ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడని భయము, విధేయత, భక్తి కలిగి ఆయన సన్నిధిని ప్రతి ప్రవర్తన ఎందుకు జాగ్రత్తగా ఉండడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి ప్రభు బల సమీపించడానికి చేరువచ్చినటువంటి మనందరము కూడా మనల్ని మనము సిద్ధపరచుకుందాం, మనం పరీక్షించుకుందాం. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరమైనటువంటి నడిపింపుకి పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ యొక్క శుక్రవారపు ఆరాధనను ప్రారంభించుకోవడానికి కానీ మనం వచ్చినటువంటి శారాన్ని ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత రెండవ ప్రార్థనగా సంఘ సహాయక ప్రియకుమార్ గారు ప్రార్థించిన తర్వాత ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవ, మహాగణుడైన తండ్రి, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకు స్తోత్రములు తండ్రి. సర్వ సృష్టికి నీవే కారణభూతుడు తండ్రి నాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రభా, నిత్యము దూతల మధ్యనైనా, కోటాన కోట్ల దేవదూతల మధ్యనైనా, సైన్యములకు అధిపతి యెహోవాని తండ్రి స్తుతింపబడుతున్న మా ప్రభు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారము కలిగిన దేవుడు తండ్రి నాయన. 7 దీపస్తంభాల మధ్యన సంచరిస్తున్నవాడా, 7 నక్షత్రాలు కుడి చేత్తో పట్టుకున్న మా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. 7 ముద్దల్లో ఇప్పటికీ అరుగుడైన దేవుడు తండ్రి. సర్వాధికారము మీ చేతిలో ఉంది ప్రభా. ఏమైనా చేయగల దేవుడు తండ్రి. ప్రభా, మాకు ఆధారమైన దేవుడు తండ్రి, మాకు ఆశ్రయము, మా దుర్గమైన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి నాయన. మమ్మల్ని కాపాడే కీడము నీవే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అన్ని దేశంలో ప్రభా మా తండ్రి మమ్మల్ని ఎంతగా నా ప్రభా కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. నా ప్రభా, ఇదిగో నా ప్రభా శుక్రవారం ఆరాధన నాయన ప్రారంభిస్తుండగా నా ప్రభు తండ్రి సియాపమ సంగముగా చిన్న మందగా కూడినైనా నీ నామాన్ని స్తుతించటానికి నా తండ్రి మీరు ఏర్పరిచిన నా తండ్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి చిన్న బేస్మెంట్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి నాయన. ప్రతి విషయంలోనూ ప్రభా మీ తోడు లేకుండా, మీ ఆలోచనలు లేకుండా మేము ఏమీ చేయలేము తండ్రి నాయన. ప్రభా, ఈ కొడుకుని ప్రారంభిస్తుండగా నా తండ్రి ప్రారంభ గడి నుంచి ముగింపు గడి వరకు మీ ఆత్మ సంఘంపై కుమ్మరించింది నాయన. నా తండ్రి రావలసిన ప్రతి బిడ్డని సకాలంలో నడిపించింది నాయన. పరిశుద్ధ పరచండి తండ్రి నాయన. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. నా తండ్రి మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను సిద్ధపరచండి తండ్రి. నీకే లెక్కలేని స్తోత్రాలు నాయన. నడిపిస్తున్నా నీ కుమారుడికి నీ ఆత్మను కుమ్మరించండి నాయన.
కొయ్యరు వారిని సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. మంచి స్వరాలు బిడ్డలకి దయచేయండి ఆయన. నేను మహింపరిచే భాగ్యం బిడ్డలకి ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మ్యూజిక్ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సౌండ్ సెట్టాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి విషయంలోనూ మీ తోడు ఉండాలి తండ్రి నాయన. మీరే నడిపించాలి నాయన. ఘనత మీకే చెందాలి తండ్రి నాయన. పరిశుద్ధుడాని తండ్రి మీ స్తోత్రాలు. అన్ని నామముల కన్నా పైనామం గలవాడు తండ్రి నాయన. స్తుతింపదగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు నా ప్రభ బల ఆరాధనలో కూడా మీరుండండి నాయన. ప్రతి ఒక్కరూ నా తండ్రి పరిశుద్ధతంగా నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో మేము జ్ఞాపకం చేసుకున్న ఆయన. మేము సిద్ధపడటానికి మాకు ఆలోచన దయచేయండి తండ్రి నాయన. నీ పాదాలకి ప్రార్థన తండ్రి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రభా యేసయ్య ఈ నా తండ్రి నేను చేసిన ఈ చిన్న ప్రార్థన తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు సర్వోన్నతుడైనటువంటి దేవ, గడిచిన దినములన్నీ ప్రభా నీ రెక్కల చాటున ఇదిగోనైనా మమ్మల్ని కాచి ఇదిగోనైనా ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా ఈ యొక్క దినమును ప్రభా ఇదిగోనైనా ప్రభా నీ స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభా మా జీవితంలో చేసినటువంటి గొప్ప సమయాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. అల్పులము అయోగ్యులము ప్రభా ఇదిగోనైనా ప్రభా నీ అత్యధికమైన కృపతో ప్రభా మమ్మల్ని ప్రభా నీ యొక్క సన్నిధానంలో ప్రభా గడపగలిగినటువంటి కృపలను మాకు అనుగ్రహించిన వాడా నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క శుక్రవారం ఆరాధన మేము ప్రారంభించుచుండగా ప్రభా ఇదిగోనైనా ప్రభా వచ్చిన వారం ప్రభా ఏక మనసుతో ఏకాత్మతో ప్రభా కేవలం నేను స్తుతించి నేను మహిమపరిచే బిడ్డలుగా ప్రభా ఉండగలిగినటువంటి భాగ్యములను మాకు కలుగజేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా జరుగుతున్నటువంటి ప్రభా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా నీ యొక్క ఆధీనంలో ప్రభా ఇదిగోనైనా ప్రభా సంఘం యొక్క ఆరాధన క్రమం అంతటినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇదిగోనైనా సంఘ పాటలు ఎందును సాక్ష్యములు ఎందును ప్రభా ఇదిగోనైనా ప్రభా ఆరాధనలో కూడా ప్రభా నీ యొక్క కృపనిచ్చి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క దినం ప్రభా నీ దాసురాలని నిలబెట్టుకుని ప్రభా ఇదిగోనైనా వర్తమానం ప్రభా మాతో మాట్లాడిన వాడ ప్రభా నీ సిలువ చాటున ప్రభా వారిని మరుగుపరిచి ప్రభా ఆత్మీయమైనటువంటి వర్తమానంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరంగాను నడిపించుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకొని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య మీ ఘనమైనటువంటి ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నీ మీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి రాత్రి మరొకసారి శుక్రవారపు దిన ఆరాధనగా మమ్మల్ని అందరినీ నీ సన్నిధానంలో సమకూర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రానైన వారిని మార్గ మధ్యంలో ఉన్న వారిని సకాలంలో తోడుకుని వచ్చి దీని ఆశీర్వాదాల్లో పాలుభాగస్తులుగా ఉంచండి. ఎవరైతే ఉద్యోగరీత్యా అనారోగ్యరీత్యా నీ సన్నిధికి రాలేకపోతున్నారు బిడ్డను మీరు దర్శించి ఈ దిన ఆశీర్వాదాలు మీరు దయచండి. ఎవరైతే ప్రభా నీ సన్నిధికి రాగలిగిండి నీ సన్నిధి కన్నా లోకమును ప్రేమిస్తూ ఉన్నారో వారిని క్షమించి మరొక పర్యాయము నీ సన్నిధికి నడిపించి వారితో కలిసి మేమందరం నేను స్తుతించే కృపను అనుగ్రహించమని యొక్క ఆరాధన అంతయు మీకు మహిమకరంగా చేరవచ్చిన మాకు అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తూ యొక్క శుక్రవారం దిన ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నామా ప్రియ తండ్రి. ఆమేన్. సభలో ముందుకు వచ్చి Praise Lord.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి పాటగా యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము అనే పాట పాడుకుని దేవుని నామాన్ని పెడదాం.
దేవుని నామమును మహిమపరుద్దాం. మాతో పాటు కలిసి పాడి చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. రెండో పాటగా రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడే వచ్చుచున్నాడు అన్న పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. ఇది రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై
మూడో పాటగా నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్య అనే పాట పాడుకుని దేవుని నామమున కలుగుతాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాటలు పాడినటువంటి కోయిలను బట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం లేచి నిలిచిన వారమై ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగ పఠనము కీర్తన గ్రంథము 119వ కీర్తన 80 ఎంతమ్మా 89 నుండి 104 వరకు. 119వ కీర్తన 89వ చరణం నుండి 104వ చరణం వరకు మనం వచ్చినటువంటి మహేశ్వరి ముందుకు వచ్చి ఉత్తర ప్రచుత్రాలుగా చదివి వినిపిస్తారు. 119వ కీర్తన 89 నుండి 104 వరకు. హల్లెలూయా. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్యపట్నము కీర్తన 119వ అధ్యాయం నుండి 89వ వచనం నుంచి 104వ వచనం వరకు ఉత్తర ప్రచుత్రాలు చదువుతున్నాము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నన్ను సంహరింపవలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులు విధించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను రక్షించుచున్నాను. కావున వృద్ధిని బట్టి నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను కలగతున్నాను. నీ వాక్యములు నా చెవుకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఆ కరవచనం అందరం కలిసి చదువుకుందామండి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యాయి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి గురించి ఆశీర్వదించుకున్నాను. దయచేసి కూర్చుందాం. చక్కటి వాక్య పఠనం చేసేటువంటి మహేశ్వరి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో సాక్ష్యములకు సమయము. దేవుడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును ఆయన సన్నిధిలో ఆయన యొక్క జనాంగం ఎదుట పంచుకున్నట్టు ఆశీర్వాదకరం కనుక సిద్ధపడినటువంటి వారు త్వరగా వచ్చి వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకొస్తూ ప్రభుత్వ కూర్చున్నాను. సాక్ష్యములకు సమయం. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి.
జూలై 2 జూనియర్ బర్త్డే. దేవుడు ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్తానండి. హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృపలో కాచి కాపాడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 ఇయర్స్ కంప్లీట్ అయినాయండి. 6th ఇయర్లోకి దేవుడు అడుగు పెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ చిన్ని సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందాలండి. పాస్టర్ గారికి మీ అందరికీ నా వందాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, జనవరి 20వ తారీఖున నా మేనల్లుడు ఈ కువైట్ దేశంలో అడుగుపెట్టాడండి. అయితే అడుగుపెట్టిన తర్వాత 2 నెలలు మెడికల్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత సరే తీసుకెళ్ళాడు, రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత వాడు ఏమన్నాడంటే, సరే మీ దగ్గర ఉంచండి, అక్కమన్న అయిన తర్వాత నేను తీసుకెళ్తాను, మెడికల్ అయిపోయినాయి కదా, ఇబ్బంది ఏమి లేదన్న తర్వాత మెయిన్ 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత గరమ పడిపోతుందండి. గరమ పడిపోయేటప్పుడు వాడికి ఫోన్ చేసి, ఏంటి మరి గరమ అయిపోతుంది, 130 దినాలు అయిపోయింది, మరి ఏంటి అక్క మామలేదు ఏమవ్వలేదంటే, లేదు నీకు ఎందుకు గరమ, నేను కట్టుకుంటాను కదా, మీరు అలా ఉంచండి, మీకు ఎందుకని అలా గడిపేస్తే మే నెల 5వ తారీఖుకి 236 దినాలు అయిపోయిందండి గరమ. అయిపోతే అప్పుడు మేము చాలా గట్టిగా మాట్లాడితే, సరే బాబా లేడు, సౌదీలో ఉన్నాడు, ఇక్కడ రాలేదంటే సరే అలా గడిపేసిన తర్వాత 5వ తారీఖుని తీసుకెళ్ళాడండి. కరెక్ట్ కుర్రండి తీసుకెళ్ళి జహరా తీసుకెళ్ళి బాబా గారి ఇంటికి పెట్టాడండి. పెట్టిన తర్వాత 5వ తారీఖుని వెళ్ళాడండి. 6వ తారీఖుని పోలీస్ స్టేషన్ తీసిపోయాడండి. 6వ తారీఖు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేటప్పటికి ఫోన్ చేశాడు నాకు 12 టయాన్ని. చిన్నయ్య నేను జైల్లో ఉన్నాను, ఇలా తీసుకొస్తారు ఏంటంటే, ఏమైంది ఏంటంటే, ఏమో నాకు తెలీదు, ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారంటే, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేట్ అయిపోయింది కాబట్టి ఫేక్ టికెట్ చూపించి ఇప్పుడే వచ్చాడని చెప్పాడు బాబా గడికి. అయితే ఈ కుర్రాడు కొంచెం చదువుకున్నాడు కాబట్టి హెడ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏమైంది ఏంటని అడిగితే, ఇదిగోండి సార్ నేను జనవరి 25వ తారీఖున వచ్చాను, నా ఫ్లైట్ టికెట్లు ఇవ్వండి, నా వీసా ఇవ్వండి, నాకు ఇప్పటివరకు నాకు ఏమీ చేయలేదు వీళ్ళు అంటే, సరే నువ్వు వెళ్ళిపో నీకు అక్కం అయిపోతుందని పంపించేశారని. పంపించిన తర్వాత సరే ఇంటికి కువైట్ ఇంటికి వచ్చిన తర్వాత కువైట్ వాళ్ళ దగ్గర బంధువులు కుర్రోడు వచ్చండి, మీరు 5 నెలలు ఎక్కడ పెట్టుకున్నారు, మాకు సంబంధం లేదు, అక్కమ్మ అవ్వదు, మీరు గరమ కట్టండి, మేము అక్కమ్మ కొడతామన్నారు. 240 దినాలు అయిందండి గరమ. సరే సరే అయితే నాకు రేపొద్దున 3 నాకు అమౌంట్ ఇస్తే నేను గరమ అక్కమ్మ కొడతాం, లేకపోతే మేము కొట్టమంటే అప్పటికప్పుడు ఆ 3 గంటల లోపు 5 నిమిషాలు లేట్ అయిన సరే ఊరికమని అంత కంగారు పెట్టాడండి. కరెక్ట్గా 3-10 నిమిషాలుగా వెళ్ళేటప్పటికి 240 దినాలు ఇస్తామండి. 236 దినాలు అయితే రేపు కూడా నాకు కావాలి డబ్బులు అంటే 246 దినాలు ఇచ్చిన తర్వాత సరే గరం అయిపోయింది, అక్కమ్మ అయిపోద్ది అంటే అలాగే 1 రోజులు అయిపోయిందండి. 1 రోజులు అయిపోయిన తర్వాత అక్కమ్మ కొట్టినంటే, లేదు మాకు మనిషి వద్దు, మీరు 330 దినాలు కడితే అక్కమ్మ కొట్టి మీకు మనిషిని పాస్పోర్ట్ ఇచ్చేస్తాం, మీరు డ్యూటీ తొడగకుండా అని చెప్పారండి. అయితే మళ్ళీ 4 రోజులు 6 రోజులు ఏమైన తర్వాత మళ్ళీ 330 దినాలు నెట్టుకెళ్ళండి. ఆ బాబా చేతికి ఇస్తే 320 దినాలు అయిపోయిందండి గరామ. 320 దినాలు అయిపోతే అక్కమ్మ అవుతుంది లేదో టెన్షన్ మాకు. అయితే వాడిని ఇలా ఫోర్స్గా దేవుడి కృప వల్ల, సంఘ ప్రార్థన వల్ల మేము ప్రతిరోజు తండ్రి మేము ఇలా తీసుకొచ్చాము, మమ్మల్ని అవమానపరచకండి, చిన్న కుర్రని తీసుకొచ్చాం చదువుకునేవాడిని అని మన రవాణి గారు కానీ దయా ఉదయన్ గారు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం పర్లేదు, కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా టెన్షన్ పడకండి, ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయలే, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారని అందరూ ధైర్యం చెప్పారు. దేవుడి దేవాల 30వ తారీఖున గరమ కొట్టి సక్కమ్మ కూడా అయిపోయిందండి. అప్పుడు పాస్పోర్టు అన్నీ ఇచ్చేసి సరే నువ్వు వెళ్ళి నువ్వు సివిల్ ఐడీ చేయించుకో, శుభ్రంగా నువ్వు డ్యూటీ మార్చుకొని మేము రిలీజ్ చేస్తామని చెప్పి పంపించారండి. కాబట్టి మా పట్ల మా ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడిని గొప్ప కార్యం చేసి ఆ కుర్రవాడిని మీ మధ్య నిలబెట్టినందుకు, సంఘం ప్రార్థన చేసిన సంఘం ప్రార్థన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. Praise the Lord. Thank you for everyone and for God. I celebrated here
in Monday, June 29. All the glory to God. Amen. Thank you all. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి దైవజనులకి కూడా చిన్నందుకు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అలాగే చెర్రీ కూడా June 29ని మరి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి ఇదే హాల్లో మేము ఇదే బేస్మెంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో ఆయన కృప చూపించున్నారండి. మరి బంధువులతోటి, సంఘంతో, స్నేహితులతోటి జరుపుకుని అలాగే మాతో పాటు మీరు కూడా సంతోషించి దేవుని నామాన్ని మహిమపరిచిన విధానానికి మరొకసారి దేవార్థానికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంకనూ బిడ్డ బ్రతుకాలం అంతా కూడా దేవుని దయలోను, మనుషుల దయలోను, సన్నిధిలోను మరి భయభక్తులు కలిగి ఎదుగులాగున మీ నిత్య ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఇచ్చిన సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధంగా అందరికీ పాస్టర్ గారికి, సంఘ సభ్యులందరికీ కూడా, నా కుటుంబ సంఘ సభ్యులందరికీ నిండు వందనాలండి. దేవుని మహాకృపను బట్టి నేను బయటకు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. అయితే మళ్ళీ అప్పుడు 3వ తారీఖు నేను వెళ్ళటానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి అది ఇల్లు ప్లాన్ చేసుకోవాలని ఆస్తూ వెళ్తున్నాను. అయితే ఆ కార్యం అంతా జరగాలని మరి అన్ని సక్రమంగా జరిగేలాగా మీ అందరూ ప్రార్థన కోరుతున్నాను. మంచి స్థలం తీసుకుని ఇల్లు ప్లాన్ చేసుకుని రావాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. ఇప్పుడు ఇల్లు ఉద్దేశం కాదు, అయితే అవకాశం ఉందని వెళ్తున్నానండి. 7వ తారీఖుని మంగళవారం ఫ్లైట్ అండి, విద్యాధర ఫ్లైట్. అందరూ నా ప్రయాణం కొరకు అక్కడికి వెళ్ళి నాకు నేను అనుకున్న దేవుడు నాకు ఇవ్వాలనుకున్న స్థలంలో నాకు స్థలం ఇచ్చి మరి ఆ ఏర్పాటు అయ్యేలాగా మీరు అందరికీ ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నానండి. ఈ చిన్న దేవుడు తీసి అసలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరన్నారు సాక్ష్యాలకి? అతి చిన్న వయసులో వాక్యం చెప్పాడని కూడా చెర్రీ సిద్ధపడిపోతున్నాడేమో. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఒకరి గురించి చెప్పుకుంటుంది కదా. ఎవరి గురించి? ఎవరో అన్నారు మళ్ళీ అందరూ క్రికెట్ చూస్తారు, తప్పేం లేదు, చూడండి కదా. అలాగే ఒకరోజు మన పిల్లలు దేవుని సన్నిధిలో నిలబడితే ఎంత బాగుంటుందని ఆలోచించండి ఒకసారి. అది దేవునికి ఇష్టమైన పని. అట్టి కృప మరి సాక్ష్యం చెప్పినటువంటి చిన్నబిడ్డ చెర్రీకి ఉండును కాక. అలాగే చెప్పినటువంటి సాక్ష్యాలు అన్నింటి నిమిత్తమే మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా స్వరూప తన కుమారుడికి గత రాత్రి జరిగినటువంటి నూతన దయాకిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి, అలాగే చెర్రీకి లాస్ట్ వీక్ జరిగినటువంటి పుట్టినరోజు వేడుకను బట్టి, అలాగే ప్రత్యేకంగా ప్రభాకర్ యొక్క మేనరుడు ఎక్కడున్నాడు? నిలబడినాను, ఒకసారి చూడండి. చూసారా? ప్రభాకరే చిన్నోడంటే మళ్ళీ మేనర్లు ఎక్కడ వచ్చాడు అనుకుంటారు కదా. అందుకని చూడండి. దేవునికి కూర్చున్నాను. ఏం పేరు? ప్రకాశం. బట్టి మరి అయిపోయింది, ఇంక లాస్ట్ వెళ్ళిపోతాడేమో, ఇంకా అసలు జరగదు అనుకున్నారు. జెస్సీ అయితే రోడ్ల మీద ఏడ్చుకుంటూ తిరిగింది. దేవుడు తన ప్రార్థన, తన కుటుంబ ప్రార్థన, మరి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనను దేవుడు ఆలకించి నాతోటి ప్రభాకర్ ఒకటే అన్నాడు, అన్న ఇది జరగాలి, నా మేనల్లుడు దేవుని సన్నిధికి రావాలి, సాక్ష్యం పంచుకోవాలి, సన్నిధిలో బలపడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఏంటి ఆశ? కార్యం జరగాలి, దేవుని సన్నిధికి రావాలి, సాక్ష్యం చెప్పాలి, బలపడాలి, అక్కమించుకోవాలి, ఉద్యోగం రావాలి, సంపాదించుకోవాలి అని చెప్పలేదు. మనం బలపరచాలన్న దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. మరి ఇది విన్న దేవుడు ఖాళీగా పంపించేస్తాడా? నీ ఆశని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అది ఆత్మీయ సంబంధమైన. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును,
వెతకడు. మీకు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు తీయబడట్లేదు అంటే మనం అడుగుతుంది ఏంటంట, అత్యాశతో అడుగుతున్నాం. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశ దేవునికి తెలుసు కాబట్టి ప్రకాష్ దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రథమమైన కోరిక. కాబట్టి అట్టి కృప దేవుడు ప్రకాష్కి వారి కుటుంబానికి ఇచ్చి నడిపించిన కాక ఆమేన్. ఈ సమయంలో సంఘ సాక్ష్యం మా మధ్యనటువంటి శ్వేత సంఘ సాక్ష్యం నడిపించిన తర్వాత ప్రత్యేక పాటలు పాడుతున్న దేవుని మహిమపడదాం. సాక్ష్యం చెప్తున్నానండి. దేవా, గడిచిన శుక్రవారం ఆరాధన నుంచి ఈ దిన ఆరాధన వరకు మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘం అంతటిని నీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఆమేన్. సంఘ సాక్ష్యం నడిపించిన శ్వేత ప్రత్యేక అలాగే చిన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని మహిమపడతాం. ఎందుకంటే మర్చిపోయాను ఎగ్జాక్ట్లీ తన ప్రయాణం 7వ తారీఖున చాలా చక్కటి సమయాలని దేవుని కొరకు వెచ్చిస్తూ ఉన్నాడు. అలాగే ఎంత చిన్న పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి మంచి మనసుని దేవుడు చిన్నగా ఇచ్చింది. కాబట్టి అట్టి కృపలో తను ఇంకా ముందుకు సాగుతూ బలపడాలని తను ఏదైతే దేవుని సన్నిధిలో కోరుకుని ఉన్నాడో అది పరిపూర్ణంగా జరగాలని కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేక పాటలకు సమయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ సమయం దేవుడు ఇచ్చినందుకు సకల సమృద్ధితో నన్ను నింపాము, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా.
Shalom.